కాలుష్య నియంత్రణ కోసం ఢిల్లీ సర్కార్ కీలక చర్యలు చేపడుతోంది. వాహనాలకు పొల్యూషన్ సర్టిఫికెట్ తప్పనిసరి చేస్తూ నిబంధన విధించింది. పొల్యూషన్ సర్టిఫికెట్ లేని వాహనాలకు పెట్రోల్ బంకుల్లో ఇంధనం నింపొద్దని ఆదేశాలు జారీ చేసింది. ఢిల్లీలో కాలుష్యాన్ని నియంత్రించలేకపోయినందుకు క్షమాపణలు చెప్పారు ఢిల్లీ మంత్రి మజిందరీ సింగ్. అయితే ఎన్నికైన ప్రభుత్వం 9-10 నెలల్లో కాలుష్యాన్ని నియంత్రించడం అసాధ్యమన్నారాయన. కానీ తాము గత ఆమ్ ఆద్మీ ప్రభుత్వం కంటే మెరుగ్గా పనిచేస్తున్నామని తెలిపారు. కాలుష్యాన్ని నియంత్రించడంలో మంచి ఫలితాలు సాధిస్తున్నామని వివరించారు సిర్సా. 2000 से ज्यादा ऐसे नोटिस देकर पेनल्टियां लगाई हैं, जिसमें 9 करोड़ 21 लाख रुपया जो लोग पोल्यूशन फैला रहे थे उनके ऊपर पेनल्टी के तौर पर 9 करोड़ 21 लाख रुपया मात्र डीपीसीसी के माध्यम से लगा। बाकी अलग हैं, सभी डिपार्टमेंट सही काम कर रहे हैं। दिल्ली के अंदर बायोगैस बर्निंग जो कि लकड़ी से आग जलाने का बहुत बड़ा एक कारण बनता है, वो भी हमने अपने जो गार्ड हैं, जो सड़कों पे हमारे लिए रात भर सुरक्षा करते हैं, हमने उनके लिए भी इंतजाम किया है कि आप लकड़ी ना जलाएं। हमने 10,000 हीटर अभी तक इलेक्ट्रिक हीटर्स उनको डिस्ट्रीब्यूट किए हैं फ्री में। हर महीने हम बेहतर देने में कामयाब हुए। मैं दिल्ली के लोगों से माफी मांगता हूं, इतना कहना चाहता हूं, 9-10 महीनों में कोई सरकार आपको पूरा का पूरा పొల్యూషన్ को साफ कर కాలుష్య నియంత్రణ కోసం ఢిల్లీ సర్కార్ కీలక చర్యలు చేపడుతోంది. దీనికి సంబంధించి ఢిల్లీ నుంచి మా ప్రతినిధి రాజును అడిగి మరిన్ని డీటెయిల్స్ తీసుకుందాం. రాజు, ఇటీవలి కాలంలో ఢిల్లీలో ప్రమాదకర స్థాయిలో పొల్యూషన్ పెరిగిపోయింది. ఢిల్లీ సర్కార్ ఎలాంటి కీలకమైనటువంటి చేంజెస్ తీసుకురాబోతోంది? ఎస్ దేవి, గత కొన్ని రోజులుగా దేశ రాజధాని ఢిల్లీ గ్యాస్ ఛాంబర్లా మారిపోయింది. దాంతో ఇప్పుడు ఢిల్లీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంటే ఏకంగా ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ పైన 400 నుంచి 500 పాయింట్లు నమోదవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 100-150కి చేరితేనే అత్యంత దారుణంగా పరిస్థితులు ఉంటాయి. అలాంటిది ఏకంగా 500 వరకు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ పైన పాయింట్లు అంటే అది ఖచ్చితంగా ప్రమాదకరమే, అత్యంత ప్రమాదకరమే. సో దీన్ని కంట్రోల్ చేయాల్సినటువంటి అవసరం ఉంది, నియంత్రించాల్సినటువంటి అవసరం కూడా ఉంది. అందుకోసం ఇప్పటికే సుప్రీంకోర్టు సైతం ఒక స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేసింది. దీర్ఘకాలిక నిర్ణయాలతో ఈ ఢిల్లీ కాలుష్యాన్ని ఖచ్చితంగా నియంత్రించాలి. లేదంటే ప్రతిసారి ఒక సీజన్ లాగా, అంటే ఎప్పుడైతే డిసెంబర్ నెల వచ్చిందంటే తెరపైకి వస్తుంది, ఆ తర్వాత 3 నెలల తర్వాత మాయమైపోతుంది. సో కేసులు కూడా అలాగే ఉంటున్నాయని చెప్పి సుప్రీంకోర్టు స్వయంగా వ్యాఖ్యానించింది. ఇక ఆ తర్వాత పరిస్థితులు చూస్తుంటే దేశ రాజధానితో పాటు ఉత్తరాదిన ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో కూడా ఈ మధ్య కాలంలో దట్టమైనటువంటి పొగమంచు, దానికి తోడు ఢిల్లీలో ఈ కాలుష్యం. సో వీటన్నిటిని కంట్రోల్ చేయడానికి ఇప్పటికే ఢిల్లీలో గ్రాఫ్ 4 నిబంధనలను అమలు చేస్తున్నారు. అంటే స్కూళ్లను 5వ తరగతి వరకు, అంటే 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు ఆన్లైన్లోనే స్కూళ్లను రన్ చేస్తున్నారు. మరోపక్క ఆ తర్వాత తరగతులను సైతం 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు వాళ్లకు హైబ్రిడ్ విధానంలో అవకాశం ఇచ్చారు. సో మీకు అవసరమైతే ఒకవేళ ఆన్లైన్లో అటెండ్ కావచ్చు, లేదంటే ఆఫ్లైన్లో అటెండ్ కావచ్చు అనే 2 ఆప్షన్స్ కూడా ఇచ్చారు. సో మిగతా ఢిల్లీలో ఉన్నటువంటి కాలుష్యాన్ని తగ్గించాలంటే మొదట ఈ వాహనాలను కొంత నియంత్రించాల్సినటువంటి అవసరం ఉంది. సో ఈ పరిస్థితుల్లో ఖచ్చితంగా ఈ వాహనాలను నియంత్రించాలంటే ఈ పొల్యూషన్ పేరుతో కొంత రిస్ట్రిక్ట్ చేసే అవకాశం కనిపిస్తుంది. సో ఇప్పటి వరకు పొల్యూషన్కి సంబంధించి అంటే కొంత ఈ రెగ్యులర్గా పొల్యూషన్ పేపర్స్ ఉన్నాయా, ఆ వెహికల్ పొజిషన్ ఎలా ఉంది అనే దాని మీద తనిఖీలు అనేటివి లైట్ తీసుకున్నారు. కానీ ఇకపైన ఖచ్చితంగా పొల్యూషన్కి సంబంధించినటువంటి రిన్యూవల్ పేపర్ ఉంటేనే, అంటే పొల్యూషన్ పేపర్ అంటే ఆ వెహికల్ ఎంతవరకు పొల్యూషన్ను రిలీజ్ చేస్తుంది, అది ఆ లిమిట్స్లో ఉందా లేదంటే ఎక్కువగా ఉందా. ఎక్కువగా ఉంటే ఖచ్చితంగా ఆ వెహికల్ని పక్కన పెట్టాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. సో దానికి అనుగుణంగానే ఇకపైన ప్రతి ఒక్కరూ పొల్యూషన్కి సంబంధించినటువంటి సర్టిఫికెట్ ఉంటేనే, అది డీజిల్ కావచ్చు లేదంటే పెట్రోల్ కానీ ఆ వెహికల్లో పోస్తామనేటువంటి ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆదేశాలను ప్రతి పెట్రోల్ బంక్, అంటే ఫ్యూయల్ నింపేటటువంటి ప్రతి బంక్ కూడా ఫాలో కావాల్సి ఉంటుందనే విషయాన్ని కూడా స్పష్టం చేశారు. ఇంకా మరోవైపు దేశంలో ఉన్నటువంటి ప్రజలు సైతం తీవ్రంగా ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. మనం చూస్తున్నాము, అంటే వెహికల్స్ పెద్ద ఎత్తున వస్తున్నప్పటికీ ఢిల్లీలో కొంత ఏ విధంగానైతే ఇప్పటి వరకు కొంత ఎలక్ట్రిక్ సంబంధించినటువంటి వెహికల్స్ కు వైపు వాటిని కొనాలని చెప్పి ప్రచారం చేస్తున్నా వాటి విషయంలో ఇంకా అమలు కావట్లేదు. సో దీనికి సంబంధించి ప్రభుత్వం సరైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలని చెప్తున్నారు. దీని మూలంగా దేశ రాజధానిలో ఉన్నటువంటి జనం మాత్రం
కొంత అనారోగ్య పాలవుతున్నారు. ఎందుకంటే ఇలాంటి గాలిని పీల్చుకుంటే ఖచ్చితంగా ఆరోగ్య సమస్యలు తలెత్తక మానదు. ఏ విధంగానైతే ఇప్పటికే దీర్ఘకాలికంగా వృద్ధులు కావచ్చు, అంటే ఇతర రోగాలతో బాధపడేటువంటి వాళ్ళు మరింత ఇబ్బందులు పడుతున్నారు. పిల్లలు ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లపై వెళ్ళేటటువంటి వాళ్ళు, ఎక్కువసేపు బయట ఎక్స్పోజ్ అయినటువంటి వాళ్ళు కళ్ళ మంటలు లేదంటే ఆసుపత్రికి వెళ్లాల్సినటువంటి పరిస్థితులు కూడా తెలుస్తున్నాయి. సో వీటి నేపథ్యంలోనే రేపు సుప్రీంకోర్టులో ఢిల్లీ కాలుష్యానికి సంబంధించి కీలక కేసు విచారణ కూడా ఉండబోతుంది. ఈ సందర్భంగా నిన్ననే సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. ఖచ్చితంగా ఇక కీలక నిర్ణయాలను ఏ విధంగా అమలు చేయాలనే దాని మీద సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేయబోతుందనే విషయాన్ని కూడా స్పష్టం చేశారు. సో రేపు సుప్రీంకోర్టు ఎటువంటి ఆదేశాలు జారీ చేయబోతుంది అనేది కూడా కీలకంగా చూడాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది. ఆల్ రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.